నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముందస్తు జరుగుతాయా లేదా జాతీయ సార్వత్రిక ఎన్నికలే 2 వారాల పాటు ముందుకు జరుగుతాయా? ఈ చర్చ గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి చర్యను చేపట్టింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో స్వయంగా ముఖ్యమంత్రే గత ఎలక్షన్స్ కంటే ఈసారి ఎలక్షన్స్ ఒక 2-3 వారాలు ముందుకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యల్ని గత డిసెంబర్లోనే చేశారు. ఆ నేపథ్యంలోనే అందరూ కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయి, లేదంటే ముందుకు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2019లో ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో మార్చి 10వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన KPHBలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. దానికి అనుగుణంగా 7 దశలుగా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగితే మే 23వ తేదీన రిజల్ట్ వచ్చినటువంటి పరిస్థితి. సో అధికార పార్టీ హడావుడి చేస్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులు లేదంటే ఇన్ఛార్జీల ప్రకటనలు వేగవంతం చేస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో సర్వత్రా ఆసక్తి ఉంది. ఇప్పటికే జనవరి మాసంలోనే ఎన్నికల కమిషన్ ప్రత్యేక బృందాలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పర్యటించినటువంటి పరిస్థితి. అలానే ఓటర్ లిస్టు పైన అనేక అభ్యంతరాలు, అనేక అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని ప్రతిక్షణం స్క్రూటినీ చేస్తున్నటువంటి విధానం ప్రస్తుతం అమలవుతుంది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా ఫిబ్రవరి 2వ వారం తర్వాత, ఫిబ్రవరి 15 తర్వాత ముఖ్యంగా నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ఆలోచన అందరూ చేశారు. అయితే ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఒక ఇండైరెక్ట్ క్లారిఫికేషన్ ఇచ్చిందనేటువంటి విషయాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్తో పాటు మరొక 4 రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒరిస్సాతో పాటు అటు సిక్కిం రాష్ట్రంలోనూ ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రస్తుతం పర్యటనలు పూర్తయినటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన చేసింది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ నెల 2వ వారంలో పర్యటనలు ఉన్నాయనేటువంటి ప్రకటన చేసింది. అంటే ఫిబ్రవరి 15 తర్వాత ఆయా రాష్ట్రాల్లో వారం రోజుల నిడివి తేడాతో 2-3 రాష్ట్రాల్లో పర్యటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ పర్యటనల తర్వాత మాత్రమే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో చూస్తే గత నోటిఫికేషన్స్తో పోల్చి చూసినప్పుడు మళ్ళీ ఈసారి కూడా 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, జాతీయ సార్వత్రిక ఎన్నికలు కూడా మార్చి నెల 2వ వారం తర్వాతే నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు ఫిబ్రవరి 2nd వీక్ తర్వాత మరింత హడావుడి, మరింత ఆందోళన, అంటే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార పర్వం వరకు వేగవంతం పొందేటువంటి అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే కొంత సమయం రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి దక్కినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక ఖచ్చితంగా జాతీయ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మార్చి 10వ తేదీ తర్వాత వెలువడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి 15 తర్వాత ఒరిస్సాలో, ఆ తర్వాత మరొక 4-5 రోజుల తర్వాత సిక్కింలో, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల నిర్వహణకి జరుగుతున్నటువంటి ఏర్పాట్లపైన ఎన్నికల సంఘం పర్యటనలు చేయడం, క్షేత్రస్థాయి నివేదికలను స్వీకరించడం, అభిప్రాయ సేకరణ జరగడం, వాటిని స్క్రూటినీ చేసిన తర్వాత ఒక వారం 10 రోజులకి మాత్రమే ఎన్నికల షెడ్యూల్ని ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. సో 2 వారాల ముందుగా నోటిఫికేషన్ వస్తుందనేటువంటి వార్త దాదాపు అవాస్తవం తేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మార్చి 2వ వారం తర్వాత ఎన్నికలకు సన్నద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది.